హాయ్ హలో గైస్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మనం మన ఫ్రెండ్ బర్త్డే ఉంటే మనం అయితే ఒక రెస్టారెంట్కి వెళ్తున్నాం అనమాట. అదే ప్లాట్ఫామ్ 65. సో దీని గురించి మనం యూట్యూబ్లో రీసెర్చ్ చేసి ఏ రెస్టారెంట్ బాగుందా అని లాస్ట్కి ప్లాట్ఫామ్ 65 అయితే కన్ఫర్మ్ చేసుకుని ఇక్కడికి వచ్చేసాం అనమాట. సో ఈ రివ్యూ ఎలా ఉంటుందంటే యూట్యూబ్లో ఇచ్చిన రివ్యూస్కి అన్నిటికీ చూసి ఈ రెస్టారెంట్ అయితే బుక్ చేసుకున్నాం కదా. సో ఇది ఎలా ఉందంటే మన గొంత మనమే దూకున్నట్టు అయిందనమాట. సో ఎందుకు ఈ మాట అంటున్నాను అనేది వీడియో చివరి వరకు చూడండి తెలుస్తుంది. సో లోపల థీమ్ అయితే ఫుల్ ట్రైన్ థీమ్ అనమాట. సీట్లు కానీ A to Z ట్రైన్ ఫీల్ వచ్చింది. యాంబియన్స్ వరకు ఓకే. సో ఈ బ్రిడ్జ్ అయితే నాకు కృష్ణా బ్రిడ్జ్ లాగా అనిపించింది అనమాట. బ్యారేజ్ ఉంది కదా, కృష్ణా బ్యారేజ్. సో అలా అనిపించింది. సో యాంబియన్స్ ఓవరాల్గా ఒక 8 ఇవ్వచ్చు అనమాట, 10కి రేటింగు. సో ఇంకా ఫుడ్ విషయానికి వస్తే చూద్దాం ఏం చెప్పాము, ఎలా ఉన్నాయి, ఏంటి మ్యాటర్ అనేది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి, మొత్తం రివ్యూ ఇస్తాను అనమాట. మేమైతే ఈ ప్లాట్ఫామ్ 65 గురించి యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసాం అనమాట, ఫుడ్ రివ్యూస్ గురించి. వాటిలో అయితే చాలా బాగా ఇచ్చారు. బట్ మాకెందుకు ఇలా జరిగింది, ఈరోజే జరిగిందా లేకపోతే ఎప్పుడు ఇలానే ఉంటుందా ఫుడ్ టేస్ట్ అనేది. సో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మనం ఈ వీడియోలో. సో ఇలాంటి ఒక ట్రైన్ థీమ్ తీసుకోవడం చాలా మంచి ఐడియా అనమాట రెస్టారెంట్స్కి. ఎందుకంటే మనం అట్రాక్ట్ అయిపోతాం, చిన్నపిల్లలు కానీ చూడడానికి తినడానికి చాలా ఆసక్తికరంగా ఉంటాం అనమాట. సో చాలా బాగా అనిపిస్తుంది. సో సేమ్ ప్లాట్ఫామ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మనమైతే కర్నూలు దగ్గర కూర్చున్నాము. సో మనమైతే ఇప్పుడు కర్నూలు కొండారెడ్డి బురుజ్ దగ్గర కూర్చొని వెయిటర్స్కి అయితే సవాల్ విసురుతున్నాం అనమాట. అదే ఇదే అని. సర్లే నీకెవరిలో మహేష్ బాబు, ప్రకాష్ రాజ్కి ఇస్తుంటాడు కదా సవాలు, అట్లాగనమాట. సో మనమైతే చికెన్ మ్యాంచో సూప్ అయితే చెప్పేసాము. సో వేడిగా అయితే ఉందన్నమాట. మ్యాంచోస్ ఎలా ఉన్నాయి తెలుసా, ఎప్పుడే స్టాక్ ఎత్తుకొని వచ్చినట్టుంది, మెత్తగా ఉన్నాయన్నమాట. మీరు అనొచ్చు అందులో వేస్తే మెత్తగానే పోతాయి బ్రో అని. ఆ మెత్త వేరే ఈ మెత్త వేరే బ్రో. టేస్ట్ అయితే అసలు బాగాలేదు. ఎలా ఉందంటే చింతపండు జ్యూస్ తాగినట్టు ఉందనమాట. కొంచెం పొల్లగా అస్సలకి బాగాలేదనమాట. ఇంకా చెప్పాం కదా, వేస్ట్ చేయడం నాకు అసలు ఇష్టం ఉండదన్నమాట. ఫుడ్ ఒకసారి ఆర్డర్ చేసి అది ఎలా ఉన్నా తినేసేయాలి. అందుకనే ఇంకా వేస్ట్ చేయకుండా తాగేసాను అనమాట. మా వాళ్ళంతా ఎర్రి మొహం వేసుకొని వస్తా ఉన్నారు నా సైడ్. ఇంకా సూప్ అయితే ఎలాగోలాగా కంప్లీట్ చేసేసి ఇంకా స్టార్టర్లోకి వెళ్ళిపోయాం అనమాట. సో స్టార్టర్లో వచ్చేసి కాజు రొయ్యల వేపుడు, చికెన్ లాలీపాప్, అలాగే చికెన్ తందూరి అయితే చెప్పేసాము. సో ఇది వచ్చేసి కాజు రొయ్యల వేపుడు అనమాట. సో చూడడానికైతే చాలా బాగానే ఉంది. ఇంకా ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చూద్దాము. లిటరలీ చికెన్ లాలీపాప్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే కొంచెం సాసీగా బాగా ఫ్రై అయ్యింది. పీస్ కూడా చాలా స్పాంజ్గా మెత్తగా అలా స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట. నేనైతే ఇక్కడికి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఇది సజెస్ట్ చేస్తాను అనమాట. ఖచ్చితంగా ఇది చెప్పుకోండి, చాలా బాగుంది చికెన్ లాలీపాపు. దీని కాస్ట్ వచ్చేసి 369 రూపాయలు. అండ్ అలాగే ఇది వచ్చేసి కాజు రొయ్యలు వేపుడు అనమాట. దీని టేస్ట్ కూడా చాలా బాగుంది. రొయ్యలు కొంచెం హార్డ్గా ఉన్నాయి, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. దీంట్లో కాజులు కూడా పర్లేదు, బాగానే వచ్చాయన్నమాట. బట్ క్వాంటిటీ పరంగా కొంచెమే వస్తుంది, ఒక ఇద్దరికి అలా సరిపోద్ది అనమాట. ఇది వచ్చేసి చికెన్ తందూరి ఫుల్ వచ్చేసి 520 రూపాయలు. ఇది ఎలా ఉందంటే లిటరలీ పైన కారప్పొడి చల్లుకొని వచ్చినట్టు ఉందన్నమాట. గొడ్డు కారం అంటారు చూసిన, అట్లానే ఉంది. నాకు తందూరి తిన్న ఫీల్ అయితే అస్సలు 1% కూడా రాలేదు. పీస్ అయితే మెత్తగానే బాగానే ఉడికింది. బట్ పైనంతా కారం వేసేసి ఎర్రకారం, ఆయిల్ మొత్తం అసలుకి ఏమాత్రం తందూరి తిన్న ఫీలే రాలా నా జీవితంలో. ఇప్పుడు తిన్నాగానే ఎట్లనేది నా భవిష్యత్తు అనమాట. ఇంకేం చేయలేము, తప్పదు. ఒకసారి ఆర్డర్ చేసుకున్నాక అస్సలు వేస్ట్ చేసే ప్రసక్తే లేదనమాట. ఎట్లాగోలాగా చేసి తినేసేయాల. ఇదైతే థాయ్ పాయ్ చికెన్. దీని కాస్ట్ వచ్చేసి 390 రూపాయలు. ఇది కూడా క్వాంటిటీ కొంచెమే వస్తుంది, బట్ జ్యూసీగా వస్తుంది అనమాట. లైక్ కర్రీలా వస్తుంది. ఇది ఫుల్ డ్రై రాదు మనకైతే స్టార్టర్లో. ఇది కూడా టేస్ట్ అయితే పర్లేదు, బాగుంది. పీసులు కూడా కొంచెం హార్డ్గా ఉన్నాయి, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఒకసారి మీరు ఎక్కడికైనా వెళ్తే. ఇది నాకే ఎందుకు జరగదు నాకు అర్థం కావట్లే. నేను చాలా రెస్టారెంట్కి వెళ్ళే కానీ ఇంతకుముందు అంతా చాలా బాగుంది మా ఇక్కడికి వెళ్ళి అంటారు. నేను వెళ్ళిన రోజు ఇలా జరగద్దు నాకు, ఎందుకో నా కారణమేమో. సర్లే ఇంకెన్నెన్నో అనుకుంటాం, ఏం చేయలేం కదా. ఇన్ని అద్భుతాలు తిని ఇంకా ఫైనల్గా అయితే బటర్ నాన్, గార్లిక్ నాన్ అయితే చెప్పేసాం అనమాట. ఇందులోకి కర్రీలు వచ్చేసి రాయల్ వారి కోడి కూర. దీని కాస్ట్ వచ్చేసి 360 రూపాయలు. అండ్ అలాగే వెజ్లో ఇంకోటి చెప్పాము, పన్నీర్ కాజు మసాలా. దీని కాస్ట్ వచ్చేసి 350 రూపాయలు. సో రాయల్ వారి కోడి కూర అయితే చాలా బాగుంది. పీసులు కూడా చాలా ఎక్కువ ఇచ్చారు.
అండ్ అలాగే టేస్ట్ అయితే లిటరలీ చాలా బాగా అనిపించింది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి ఇది కూడా. అండ్ అలాగే వెజ్ తినే వాళ్ళకి ఎప్పుడు పన్నీర్ కాజు మసాలా సూపర్ హిట్ అనమాట. ఇక్కడ కూడా అంతేను, చాలా బాగుంది. మనం అయితే బయటికి వెళ్ళామంటే అసలు వెజ్ ముట్టుకోమన్నమాట. అందుకని మనం ఎప్పుడు బయటికి వెళ్ళేది నాన్ వెజ్ తినడానికి. ఇన్ని అద్భుతాలు తినేసి ఇంకైతే నా వల్ల కాలేదనమాట. ఇక్కడికే నా భూతం నా భవిష్యత్తు అనిపించేసింది. ఇంకా బిర్యానీల జోలికి అస్సలు పోలేదు. ఎందుకు లేరా నాయన, ఈ బిర్యానీ మంద కాదులేమో, ఆ ట్రైల్ పోతుంటే తీసిన ఊరినే వీడియో కోసం. మీరు ఎప్పుడైనా ఇక్కడ తినుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు ఇలా జరిగిందా లేదా మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నాయి అనేది మనకి తెలుస్తుంది అనమాట. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ముందు పెడతానని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను మావా.